వాళ్ళు దీనికి సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ అఫీషియల్ ట్విట్టర్‌లో వాళ్ళు, "మీరు నిరూపించగలరా మేము పెట్టింది ఫేక్ పోస్ట్" అని. వాళ్ళు 9వ తారీఖు ఏదో ఆందోళన అన్నారు. వాళ్ళు ఇప్పుడు ఆందోళన. కానీ రైతు సంఘాలు గానీ, లేతే ఇతరులు గానీ ఎప్పటినుంచో ఆందోళన చేస్తూనే ఉన్నాయి అవి. ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. ఉదాహరణకు నిన్న తెలంగాణ మంత్రి తుమ్మల అక్కడ చెప్పాడు, "మేము 11 లక్షల టన్నులు అడిగాము. మాకు 9.8 లక్షల టన్నులు కేటాయించారు. అందులో మాకు వచ్చింది 5, 6 లక్షల టన్నులు కూడా లేదు" అని. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా ఇంతే. దేశమంతా ఉంది ఈ సమస్య. కాకపోతే ఇక్కడ పులి మీద పుట్రలాగా నిన్న ఆ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక ఆరోపణ చేశాడు. యూరియా 7 లక్షల టన్నులు వచ్చింది కానీ ఇందులో 5 లక్షల టన్నులు బ్లాక్ చేశారు. దీనికోసం 270 కోట్లు అవినీతి జరిగిందని ఆయన ఒక ఆరోపణ చేశారు. దాని మీద తెలుగుదేశం ఎదుర్కోవచ్చు. కానీ మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ ఇలాంటి పోస్టులు పెడితే మేము వాటి మీద చర్య తీసుకుంటాము అని చెప్తే మటుకు చాలా సమస్యలు ఉన్నాయి అట్లాంటివి ఇంకా మన ముందు చర్చకు. ఇక్కడ రెండో వైపున చూస్తే నిన్ననే సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ పార్టీ సమావేశం జరిపారు. సోషల్ మీడియా సమావేశం జరిపారు. మన సోషల్ మీడియా వ్యూహం అనేది స్ట్రాటజీ ఇంకా పదునెక్కిస్తున్నాము. చాలా బ్రహ్మాండంగా దీన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ సరైన వాళ్ళని ఐడెంటిఫై చేసి కొద్దిమందిని మేము ప్రత్యేకంగా నియమిస్తాము. ఎప్పటికప్పుడు ఏ అంశాల మీద మనం ఎడ్యుకేట్ చేయాలి, ఏ అంశం మీద యాజిటేట్ చేయాలి, ఇవన్నీ కూడా చెప్తాము అని చెప్పి. అంటే నాకు ఒకటి అర్థమవుతుంది, ఇక ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న దానికంటే కూడా సోషల్ మీడియా అనేది రంగస్థలంలాగా వైసీపీ టీడీపీ యుద్ధానికి ఒక రంగస్థలంలాగా మారబోతుంది. జనవరి నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు జనవరిలో జరుగుతాయి అంటున్నారు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు సన్నాహాలు ఈరోజు ఆమె ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆ వివరాలు కూడా విడుదల చేశారు. నవంబర్లోగా జాబితా రావాలి అంటే ఏపీలో రాజకీయ రణం వేడి చాలా తీవ్రంగా పెరగబోతుంది. ఆ పెరగడానికి మీడియా సరే ఎవరి మీడియా వాళ్ళకు ఉంది కాబట్టి అక్కడ ఎవరు రాసేదో వాళ్ళు రాసుకుంటారు. సోషల్ మీడియా అన్నది ఒక కీలకమైన రంగస్థలంగా మారబోతుంది. 1, 2 మీకు చాలా తమాషగా ఉంటుంది. లోకేష్ పోస్ట్ పెట్టాడు, జగన్మోహన్ రెడ్డి తన తల్లిని సరిగ్గా అక్కడ వేడి ఉత్సవం దగ్గర చూడలేదు అని. వెంటనే వైసీపీ వాళ్ళు మళ్ళీ దానికి కౌంటర్ పోస్టు, ఇదిగో మీరు అంతకుముందున్న బొమ్మ తప్పించి తర్వాత పెట్టారు చూడండి, జగన్ తల్లిని ఎంత గౌరవంగా విజయమ్మని ఆలింగనం చేసుకున్నాడని వాళ్ళ ఫోటో. అంతకుముందు మీరే ఇలా చేశారని మళ్ళీ ఇంకో పోస్టు. అంటే ఆ వ్యక్తిగత వ్యవహారాల నుంచి ప్రజా సమస్యల వరకు అన్ని విషయాల మీద ఒక పోటాపోటీగా మీడియా పోస్టులు వచ్చేట్టుగా కనిపిస్తుంది. ఇంకోటి కూడా తెలుగుదేశం తరఫున కాస్త వాయిస్ ఉండి గట్టిగా మాట్లాడేవాళ్ళు లేదా మహాసేన్ రాజేష్ లాంటి వాళ్ళు వీటి మీద చాలా విశ్లేషణాత్మకంగా చెప్తున్నారు. ఇంతకుముందు కొంతమంది కాస్త దూషణలు తిట్లు వీటికి పరిమితమైన పరిస్థితి నుంచి. కాబట్టి ఏపీ పాలిటిక్స్ ఇప్పుడు సోషల్ మీడియా టర్న్ తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. వాళ్ళ రాజకీయాల వాళ్ళు ఎవరైనా ఎంతైనా చెప్పుకోవచ్చు, కానీ ఇష్యూస్ అనే వాటిని తెస్తే మటుకు భరించడానికి పాలకులు సిద్ధంగా ఉండాలి. ఎవరు ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళు సమస్యలు ఎక్కువగా చూపిస్తుంటారు. ఉదాహరణకు ఛానల్ చూస్తున్నాను, అక్కడ శ్రీకాకుళం దగ్గర